హాయ్ అందరికీ. ఈ వీడియోస్ అయితే అప్పుడైతే మేము ఒక 2-3 మంత్స్ కింద మేడారం అండ్ వేములవాడకి వెళ్ళినాం చూడండి, అక్కడ వీడియోస్ అనమాట. ఇప్పుడైతే ఎడిటింగ్ చేయడానికి నాకైతే టైం కుదిరింది. సో స్టార్ట్ అయిపోయిన జర్నీది కొంచెం చిన్న క్లిప్. తర్వాత మేమైతే అక్కడ ఒక పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగినాం అనమాట, ఫుడ్ తిందామని చెప్పేసి. మధ్యలో మేము మా అదేందో తెలియదు కానీ మేము అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఇట్లా ఫుడ్ తిందాం అనేసరికి దాంట్లో లైట్స్ అయితే అయితే ఆఫ్ చేసేసినారు. సో వీడియో అయితే అక్కడ ఎంత తీద్దామన్నా రాలేదు. నెక్స్ట్ మేము వేములవాడకి అయితే రీచ్ అయిపోయిన క్లిప్ ఇది. అక్కడైతే మేమైతే కార్లో వెయిట్ చేస్తున్నాం. మా డాడీ అయితే రూమ్ కోసం తిరుగుతూ ఉన్నాడు అనమాట. మోస్ట్లీ టెంపుల్ దగ్గరనే తీసుకోవడానికి ట్రై చేద్దాం అన్నట్టుగా, ఎందుకంటే దర్శనం ఫాస్ట్గా అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. మళ్ళీ నెక్స్ట్ డే వేములవాడ ఉంటుంది కాబట్టి చూసి ఒక రూమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మేమైతే రెడీ అయిపోయి, ఇది వేములవాడ బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఫ్రంట్ గేట్ కాదు, ఇది బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం అనమాట. మేమైతే అక్కడ నుంచి లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇదైతే 3rd టైం అనుకుంటా నా మ్యారేజ్ అయినాక మేము వేములవాడకి రావడం. అయితే చూడండి అక్కడ లోపల ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ నుంచి ఇట్లా ఉంటుంది అనమాట. నేను అక్కడ వీడియో తీస్తుంటే మా అక్క ఛానల్లో వీడియో అయితే తీసుకుంటుంది. అక్కడైతే వాటర్ అయితే ఫ్రీ డ్రింకింగ్ వాటర్ అయితే దొరుకుతాయి అనమాట. మా డాడీ అయితే తొందర రండి అని అంటున్నాడు. మీ వీడియోలు ఆపండి అనుకుంటా అంటున్నాడు. మేమైతే వెళ్ళిపోతున్నాం లోపలికి. అయితే ఏమైందంటే ఇక్కడ మా హస్బెండ్ ఒక దారి నుంచి వచ్చిండు, నేను ఒక దారి నుంచి వచ్చినాం. ఎందుకంటే లాస్ట్ టైం చెప్పిన కదా, నేను ఇట్లా వీడియో తీయడం వల్ల ఇట్లా తీస్తుంటే ఒక ఆయన ఆపేసిండు. మేమైతే ఇక్కడ వేములవాడ దగ్గర కోడని కడతారు, మీకు తెలుసో తెలీదో, తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. సో అది కట్టడానికి టికెట్ కోసం మా హస్బెండ్ ఒక వే నుంచి వెళ్ళాడు, మేము ఒక వే నుంచి రావడం అయితే జరిగింది. ఇక్కడ కోనేరు అనమాట. ఇక్కడైతే కొన్ని పిక్స్ దిగినాము. అండ్ నెక్స్ట్ మా డాడీ అయితే కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళిండు అనమాట కిందికి. అక్కడ కొబ్బరికాయ కొట్టేసి మా డాడీ మొక్కుకొని వస్తా అని వెళ్తున్నాడు. ఇప్పుడైతే మా డాడీ వచ్చేలోపు కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకుందామని చెప్పేసి మేమైతే అక్కడైతే నిల్చున్నాము. మా మమ్మీ అయితే అక్కడ నుంచి ఇన్స్ట్రక్ట్ చేస్తుంది, కానీ మా డాడీకి ఏమైతే వినబడట్లేదు. చూడండి అదిగో మా డాడీ జూమ్ చేసి అయితే తీసిన నేను. అక్కడ చిన్న మెష్ అయితే ఉంటే అక్కడ నుంచి అయితే అక్కడైతే ఏదైనా మొక్కి కొబ్బరికాయ కొట్టేసి దాంట్లో అయితే ఇసిరేస్తారనమాట. ఇట్లా అక్కడ ఒక మధ్యలో ఒక నెట్ గట్టు ఉంది చూడండి, దాంట్లోకి అయితే ఇసిరేస్తారు. మేమైతే రూమ్లోనే స్నానం అయితే చేసుకొని వచ్చినాం. అక్కడైతే ఏం స్నానం అయితే చేయలేదన్నమాట. అప్పుడు టైం వచ్చేసి నాకు తెలిసి ఆల్రెడీ 7 ఏమో అయినట్టుంది. కొంచెం అంతా హడావిడిగానే వెళ్తున్నాము, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మేము మేడారం వెళ్ళాలి కాబట్టి ఆ తొందరలో వెళ్తూనే ఉన్నాం. మళ్ళీ నెక్స్ట్ బోనం చేస్తుందంట మా మమ్మీ బద్దిపూషవకి. సో లోపలికి అయితే ఎంటర్ అయితే అయిపోతున్నాం. మా హస్బెండ్ అయితే ఆల్రెడీ అక్కడ కోడే టికెట్ తీసుకోవడానికని ఆ లైన్ నుంచి అయితే ఆయన వచ్చేస్తున్నాడు. మేము ఈ లైన్ నుంచి అయితే ఎంటర్ అయిపోయినాం. నేనైతే చూస్తూ తిరుగుతున్నా లైన్స్లలో కూడా మా హస్బెండ్ కోసము, అదంతా చూస్తూనే ఉన్నా, కానీ ఎక్కడైతే కనిపించలేదు. లాస్ట్కి అయితే మాకంటే ఫస్టే మా హస్బెండ్ అయితే లైన్లోనే నిల్చున్నాడు అనమాట. సో లాస్ట్కి అందరం కలిసి అయితే దర్శనం అయితే చేసేసుకున్నాము. మేము ఈ మీద స్టెప్స్ అన్నీ దిగేలోపు మా హస్బెండ్ ఆల్రెడీ కింద మా కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు ఆ టికెట్ తీసుకొని. అయితే రష్ అయితే అంతగానం అయితే ఏం లేరండి, తొందరగానే ఒక 20 మినిట్స్లో అట్లా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మాకైతే దర్శనం అయిపోయాక ఇక్కడ కోడనైతే కట్టినాం అనమాట మేమిద్దరం కలిసి. మా డాడీని వీడియో తీయమంటే తీస్తున్నాడు, బట్ అక్కడ వీడియోస్ అసలు అలౌ చేయట్లేదు. ఒక 1 సెకండ్ మా డాడీ తీయంగానే ఆపేసినారు. మీరు వీడియో తీసుకోవాలనుకుంటే వెళ్ళిపోండి అని అన్నారు. సో ఇంకా మేమైతే ఆపేసినాం అక్కడికి. నాకైతే చాలా భయం, దూరం ఉరుకుతూ ఉన్నా కోడని కట్టే దగ్గర మాత్రం. ఇంకా అక్కడ కూడా అయిపోయింది, కోడని కట్టడం కూడా అయిపోయింది, వచ్చేసినాం. నెక్స్ట్ అయితే మా బావ అయితే అక్కడ అందరికీ లడ్డూలు తీసుకోవడానికి అయితే వెళ్ళినాడు. ఇక్కడ మా అక్క అయితే ఎక్కడ పోయినా చీరలు పిచ్చే. అక్కడ చీరలు అయితే అమ్మవారి శారీస్ ఉంటాయి చూడండి, అవి అమ్ముతుంటే అక్కడ నిల్చొని 200 అంట 300 అంట, చూడు ఎంత బాగున్నాయి అనుకుంటూ చూస్తూ ఉంది. మా హస్బెండ్ అయితే నవ్వుతూ ఉన్నాడు, ఎక్కడ పోయినా మీ చీరలు కూడా పోదా ఇక మీకు అనుకుంటూ. ఇక మా డాడీ అయితే తీసుకొని వెళ్ళలేదు, మా అక్క కూడా ఇక తీసుకోలేదు. ఇక
తీసుకోవాలని ఉండే కానీ మా డాడీ వద్దన్నాడు, తీసుకోలేదు. నెక్స్ట్ అయితే లడ్డూలు అయితే తీసుకొని అయితే మళ్ళీ సేమ్ అదే బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ నుంచి అయితే బయటకి అయితే వచ్చేసినాం. అక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. ఇక్కడైతే కొబ్బరికాయల షాప్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ దగ్గర. ఇక్కడ నుంచి ఆ పక్క లైన్లోకి కొంచెం ముందుకు వెళ్తే అదే మా రూమ్. టైం అయితే 8:30 అవుతుంది. ఇక మా వంటలు అయితే అవుతున్నాయి. బోనం ఇగో ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ అయితే కట్ చేసి ఇచ్చిన మా మమ్మీకి. ఇగో ఇక్కడైతే బోనం అయితే ఉండైతే పెట్టింది. దాన్ని అయితే పుదియాలి చల్లారాలని చెప్పి అటు సైడ్ అయితే పెట్టింది. ఇడైతే ఇగో చికెన్ అయితే మా డాడీ అయితే కోడిని అయితే కట్ చేయించుకొచ్చేసిండు ఆల్రెడీ. ఇక్కడ మా మమ్మీ అయితే ఇగో చూపిస్తాను చూడండి. ఇగో బిర్యానీ అయితే ఎసరు అయితే పోస్ట్ పెట్టేసింది. బిర్యానీకి అయితే రెడీ చేస్తుంది. ఈ చిన్న గ్యాస్ అయితే మాదే, మా ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాం. ఎప్పుడో మా చిన్నప్పటి గ్యాస్ అనమాట ఇదైతే. ఎందుకు రెంట్ అనవసరంగా అని చెప్పేసి ఇగో టీ అయితే తాగేసినాం మేము. టిఫిన్ అయితే మేమైతే చపాతీ అండ్ టమాటో చట్నీ ఉండే అదే తినేసినాము. ఫస్ట్ అయితే ఈ వంటలు ఈ బోనం ఇదంతా అయిపోగానే బోనం అయితే చెల్లించేస్తాము. ఈ రూమ్లో అయితే ఉండలేకపోతున్నాము, వేడి ప్లస్ ఈ రూమ్ అంత నీట్గా లేదు. సో ఫస్ట్ అయితే బోనం చెల్లించేసి మేమైతే అట్లనే లగేజ్ ప్యాక్ చేసుకొని డైరెక్ట్గా మేడారం బాట అయితే పట్టేస్తాం. ఆడ దారిలో అక్కడ దారిలో అయితే ఎక్కడైనా మధ్యలో అయితే ఆగేసి అక్కడైతే తినేస్తాం. ఈడైతే తినలేకపోతున్నాం. ఇక ఇక్కడ వచ్చేసి మా అక్క అయితే బోనం అయితే పుదిస్తుందండి. ఒక చిన్న క్లిప్ తీసాను. అక్కడైతే బోనం అయితే మా అక్క అయితే పుదియడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు అదైతే మా మమ్మీ అయితే అక్కడైతే వండిన అట్లా పడిలాగా అట్లా పెడతారనమాట. అక్కడైతే పెట్టేసింది. నెక్స్ట్ ఇప్పుడు మా మమ్మీ అయితే బోనం అయితే ఎత్తుకొని వెళ్ళాలి. అప్పటికే అంత హడావిడి చేస్తూ ఉన్నారు. ఇంకెంత టైం అవుతుంది. అప్పటికే నాకు తెలిసి 10 or 11 అయినట్టుంది. ఇంకా మేము తినలేదు కదా, అందుకే అట్లా. సో అదైతే పెట్టుకొని అందరం బొట్టు పెట్టుకొని బోనం అయితే తీసి ఎత్తేసుకుంటుంది ఇంకా మా మమ్మీ అయితే. ఇదైతే మేమైతే ఫస్ట్ టైం ఇట్లా బోనం చేయడము. మేమైతే అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఆ రూమ్స్ అయితే అంత నీట్గా లేవు. మా హస్బెండ్ అయితే ఎంతసేపు అనుకుంటే అక్కడ నవ్వుతూ ఉన్నారు మా బావ, మా హస్బెండ్. సో ఫస్ట్ టైం మేమైతే కార్లో లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని బోనం ఎత్తుకొని అయితే వెళ్ళినాం. అక్కడికి వెళ్ళి బోనం చెల్లించుకొని డైరెక్ట్ వచ్చి కార్లో ఎక్కి అయితే వెళ్ళిపోయినాము. అప్పుడైతే ఆ టైంలో ఫుల్ ఎండ, ఫుల్ ఉడకపోయడము. ఇక్కడైతే చూడండి వేపాకులు ఎన్ని ఉన్నాయో. నేను ఫస్టే చెప్పిన అక్కడ దొరికాయి, మనం కొనుక్కోవాలని అంటే మా వాళ్ళందరూ ఏమన్నారు, అక్కడ ఎందుకు దొరికాయి, చాలా వేప చెట్లు ఉంటే మేము ఎక్కి దింపుతాంలే అని అన్నారు. అక్కడికి వచ్చినాక అయితే ఇక్కడ వేప చెట్టు లేదు, కొనుక్కోవాల్సి వచ్చింది లాస్ట్కి. ఆ చిన్న 4-5 ఇచ్చిలా 20 or 30 అన్నారు. అప్పుడు అవును అని నిజం కదా అని నమ్మినారనమాట. ఇప్పుడైతే మేమైతే నాకు ఈ పేరు కొంచెం పలకడానికి రాదు, ఏమనుకోకండి. అక్కడికైతే వెళ్ళిపోయినాం. అంత రష్ అయితే లేరు అక్కడ. లాస్ట్ టైం మా అత్తమ్మ వాళ్ళు మేము ఫస్ట్ టైం మా మ్యారేజ్ అయినాక వెళ్ళినప్పుడు అయితే చాలామంది రష్ ఉండే. అప్పుడైతే నేనే బోనం ఎత్తుకున్నాను. మొత్తం ఒక 2 hours 3 hours పట్టింది బోనం చెల్లియడానికి. మొత్తం కంప్లీట్గా నేనే ఎత్తుకున్నాను. ఇక్కడైతే బోనం చెల్లించేసి వచ్చినాము. ఫుల్ కాలు కాలుతుండే, దెబ్బ ఉరికొచ్చేసి కార్లో ఎక్కి మేమైతే మేడారంకి అయితే స్టార్ట్ అయిపోయినాము. అక్కడక్కడ అట్లా చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటూ వచ్చేసినాం అనమాట. ఆ కార్ అయితే మాకు మంచిగా మా ఫ్యామిలీ వరకు కొంచెం కరెక్ట్గా సరిపోయింది మాకు. ఇక ఓకేలే అన్నట్టుగా. అక్కడ చూడడానికి కొండలు చూడండి బాగున్నాయి అని చెప్పి అట్లా ఒక చిన్న క్లిప్ అయితే తీసినాను. చుట్టూ మొత్తం అట్లనే ఉన్నాయి అన్నమాట. అక్కడ ఎండ అయితే చెప్పలేము, చాలా బీభత్సంగా ఉంది. ఫుల్ ఏసీ పెట్టుకొని వెళ్ళినా కూడా బంక అయిపోతున్నాం. అక్కడైతే ఆడబిడ్డ గట్టమ్మ అని అంటారు కదండి, మేడారం దగ్గర ఫస్ట్ వస్తుంది. అక్కడ మా డాడీ అయితే ఆపిండు. అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి మా డాడీ వెళ్ళిండు. మేము అప్పటికి అంత బంక అయిపోయినాం. సో వెళ్ళి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని అక్కడ వాటర్ ఉంటే అట్లా వచ్చి మళ్ళీ అయితే స్టార్ట్ చేసేసినాం జర్నీని.
ఇంకా మేడారంకి అయితే రీచ్ అయిపోయినాం. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, అంతా చీకటి ఉంది చూడండి. రూమ్స్ కోసం అయితే ఇక్కడ కూడా ఎతుకుతున్నాము, అక్కడనే కంఫర్టబుల్గా దొరకలేదని చెప్పి ఇక్కడ చూసి చూసి చాలాసేపు ఒక 1 అవర్ తిరిగి లాస్ట్కి అయితే ఒక ఏసీ రూమ్కి అయితే తీసుకున్నాము. ఎందుకంటే ఎండ ఉక్కపోతకి తట్టుకోలేకపోయినాం అసలు మేము. అందుకే ఇంకా మనీ పోయినా సరే తీసుకుందామని చెప్పేసి నెక్స్ట్ మేడారం